వెల్కమ్ టు ప్రియా శ్యామ్ స్టోరీస్ అండి. ఇవాల్టి మన కథ విపులుడి వంక. పూర్వం దత్తపురంలో విపులుడు అనే యువకుడు ప్రతి చిన్న విషయానికి వంకలెడుతూ అందరినీ వేధిస్తుంటే ఆ దేవుడే వీడికి సరైన గుణపాఠం నేర్పాలని అందరూ మొక్కుకునేవారు వాడి బాధపడలేక. ఒకరోజు విపులుడు పని మీద పక్క గ్రామానికి వెళుతూ మార్గమధ్యంలో ఒక మహావృక్షం చూసుకుని ఆ నీడన కాసింత నడుము వాల్చాడు. పైకి చూస్తున్న వంకలరాయుడికి ఏదో స్ఫురించింది. చెట్టుకాయలు చిన్నవిగా ఉన్నాయి. హే భగవాన్, ఇంత మహావృక్షానికి ఇంత చిన్న కాయలా? చెట్టుకు తగ్గ కాయలుండద్దు, ఇదేం వింత సృష్టి అని అనుకున్నాడు. ఇంతలో ఆకాశవాణి పలికింది. విపులా, నీ సందేహం నేను తీరుస్తాను, ఇప్పుడు చూడు అంది. ఆశ్చర్యంగా చెట్టుకాయలు పెద్దవైపోయాయి. విపులుడు తృప్తిగా తల పరికించి ఇప్పుడు బావుంది, సహేతుకంగా ఉంది అని ఆ వృక్షపు చల్లదనానికి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా అతని మీద దబేలున ఏదో పడింది. ఉలిక్కిపడి చూస్తే పైన గాలికి చెట్టుకాయలు రాలి కింద పడుతున్నాయి. ఇంతకు ముందు కంటే అవి పెద్దవిగా ఉండడం వల్ల మీద పడుతుంటే చెట్టు కింద విశ్రమించడం ప్రాణాంతకంగా మారింది. విపులుడు చెట్టు కింద నుండి పరిగెత్తి, స్వామి, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుండి దేనికి అనవసరంగా వంకలెంచను, చెట్టుకాయలు యథావిధిగా చేయి స్వామి అంటూ ప్రార్థించాడు. చెట్టుకాయలు మామూలుగా మారిపోయాయి. అప్పటి నుండి విపులుడు అన్నింటికీ వంకలు పెట్టడం మానివేశాడు. కథ నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా మనవి.